హాయ్ హలో నమస్తే, నేను రాజు. వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్. గడిచిన 2-3 రోజులుగా తమిళనాడులో సెంటర్ ఆఫ్ పొలిటికల్ అట్రాక్షన్గా పవన్ కళ్యాణ్ మారారు. అందరూ చూస్తున్నాం. ఎస్పెషల్లీ డిఎంకేకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ని ట్రోల్స్ చేస్తూ, నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఆయన్ని అక్కడ బ్యాట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి డెసిషన్ కావచ్చు, పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, పవన్ కళ్యాణ్ కదిపినటువంటి తేనె తుట్టె కావచ్చు. సో వీటిని మనం కానీ చూసుకున్నట్లయితే నిజంగా పవన్ కళ్యాణ్ గట్స్కి హ్యాట్సప్ చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ స్వతహాగా ఒక సినిమా నటుడు. ఆయనకి తమిళనాడులో ఎస్పెషల్లీ టాలీవుడ్కి సంబంధించి పెద్ద మార్కెట్ ఉన్నటువంటి ఏరియా తమిళనాడు. మరి అలాంటి తమిళనాడులో అధికారంలో ఉన్నటువంటి పార్టీని గెలకడం, అక్కడ ఉన్నటువంటి నెంబర్ 2గా ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ పేరు చెప్పి మరి ఆయన వ్యాఖ్యలు చేయడం నిజంగా ఆయన గట్స్కి హ్యాట్సప్ చెప్పాల్సిందే. ఎందుకంటే ఒక నటుడిగా ఉన్నటువంటి వ్యక్తి తమిళనాడు లాంటి పెద్ద మార్కెట్ని పోగొట్టుకోలేడు. కానీ పవన్ కళ్యాణ్ అలా కాదు. సినిమాలు పోయినా పర్లేదు కానీ నమ్ముకున్నటువంటి సిద్ధాంతం బతకాలి అని చెప్పేసి ఆయన తీసుకున్నటువంటి డెసిషన్ నిజంగా అందరూ కూడా ఆహ్వానించాలి. అంతేకాకుండా అందరూ కూడా దానికి సపోర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో మనం చూసాం, పవన్ కళ్యాణ్ జనసేనానిగా ఉన్నటువంటి సందర్భంలో, అపోజిషన్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పవన్ కళ్యాణ్ సినిమాలను ఆపారు. సో సినిమాలు ఆపినంత మాత్రాన పవన్ కళ్యాణ్ని ఆపలేరు అనేది ఆంధ్రప్రదేశ్లోనే స్పష్టమైంది. ఇక తమిళనాడులో వాళ్ళు ఏమీ చేయలేరు అనేది బహుశా పవన్ కళ్యాణ్కి ముందే తెలుసు. కాబట్టి అందుకే ఈ తేనె తుట్టెను కలిపాడేమో అర్థమవుతుంది. సరే, ఇక విషయాన్ని పక్కన పెడితే పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి? సనాతన ధర్మం జోలికి రావద్దు, మా మతాన్ని మేము ప్రేమిస్తాం, ఇతర మతాన్ని గౌరవిస్తాం, మీరు కూడా అదే చేయండి అని చెప్పాడు. మరి ఉదయనిధి స్టాలిన్కి ఎందుకు బాధేస్తుంది? అక్కడ ఉన్నటువంటి డిఎంకే ఎందుకు భయపడుతుంది అంటే అక్కడ ఉన్నటువంటి హిందువులంతా కూడా పవన్ కళ్యాణ్కి ఆకర్షితులవుతారనే, లేకపోతే డిఎంకే అక్కడ పవన్ కళ్యాణ్కి కార్నర్ అయిందనే, మరి ఏంటో అయితే తెలియదు. కానీ నిజంగా డిఎంకేలో అయితే ఒక వణుకు మాత్రం సుస్పష్టంగా కనిపిస్తోంది. ఏంటంటే ఆ వణుకు పవన్ కళ్యాణ్ రూపంలో రేపు మాకు ఒక పెద్ద పొలిటికల్ సునామీ రాబోతుంది అనేటటువంటి ఆందోళన వాళ్ళ స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే తమిళనాడు రాజకీయాలను మనం కానీ చూసుకున్నట్లయితే అక్కడ ప్రాంతీయ పార్టీలదే హవా. గతంలో అన్నాడీఎంకే, తర్వాత డిఎంకే. ఒకసారి అన్నాడీఎంకేకి అధికారం ఇస్తే మరొకసారి డిఎంకేకి అధికారం ఇస్తూ వస్తున్నారు. గడిచిన దాదాపు 4-5 దశాబ్దాలుగా కూడా ఒకే పార్టీ 2 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి సందర్భాలు లేవు. బహుశా నాకు తెలిసి 1996లో ఒకసారి అన్నాడీఎంకే 2 సార్లు అధికారంలోకి వచ్చినట్టుంది జయలలిత ఆధ్వర్యంలో. ఆ తర్వాత ఎప్పుడు కూడా ఈ సాంప్రదాయం కొనసాగినటువంటి పరిస్థితి లేదు. అయితే ప్రస్తుతానికి అక్కడ అధికారంలో ఉన్నటువంటి డిఎంకే మరోసారి ఇప్పుడు ఉన్నటువంటి సెంటిమెంట్ని చెక్ పెట్టి రెండోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే ఉదయనిధి స్టాలిన్ ఎలివేట్ చేస్తూ ప్రస్తుతానికి పొలిటికల్గా ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క అన్నాడీఎంకే జయలలిత మరణం తర్వాత దాదాపుగా పార్టీ కుదేలైంది. ఆ పార్టీకి సరైనటువంటి వారసులు లేకపోవడం, పార్టీని నడిపేటటువంటి సమర్థమైనటువంటి నాయకులు లేకపోవడంతో అన్నాడీఎంకే దాదాపుగా కూడా తుడిచిపెట్టుకుపోయినటువంటి పరిస్థితి అక్కడ చూస్తూ ఉంటే. సో మాకెవరూ ప్రత్యామ్నాయం లేదు, సో మేము ఒక్కరమే ఇక్కడ ఈ రాష్ట్రాన్ని ఏలబోతున్నాం అని చెప్పేసి డిఎంకే చాలా కాన్ఫిడెంట్గా కనిపించింది. అయితే ఇటీవల కాలంలో విజయ్ దళపతి అక్కడ ఆయన ఒక పార్టీని పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు, పార్టీని కూడా పెట్టారు. సో ఖచ్చితంగా అన్నాడీఎంకేకి ఇది ప్రత్యామ్నాయం అవుతుంది, డిఎంకేకి పోటీ అవుతుందని చెప్పేసి కూడా తమిళనాడులో భారీ ఎత్తున చర్చ జరిగింది. కానీ ఇక్కడ అటు విజయ్ ఆయన క్రిస్టియన్, ఇక డిఎంకే నడుపుతూ ఉన్నటువంటి ద్రావిడ పార్టీగా అది పేరు పొందింది. ద్రవిడియన్లు ఇప్పుడు కూడా ఈ ద్రావిడ పేరు పెట్టుకున్నటువంటి పార్టీలు ఏనాడు కూడా ఎస్పెషల్లీ సనాతన ధర్మం గురించి కానీ హిందువులకు సంబంధించి సరిగా చూసుకున్నటువంటి పరిస్థితులు లేవు. గతంలో మనం చూసాం, కంచి కామకోటి పీఠాధిపతిగా ఉన్నటువంటి శ్రీ చంద్రశేఖర స్వామివారు నడిచి వెళ్తూ ఉంటాయని చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టింది డిఎంకేకి సంబంధించినటువంటి నాయకులు. అదంతా కూడా హిందూ సమాజం చూసింది. అయితే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి స్పేస్లో ఈ ఇద్దరు కొట్టుకోవాల్సినటువంటి పరిస్థితి, డిఎంకే కావచ్చు, అలాగే విజయ దళపతికి చెందినటువంటి టీవీకే పార్టీ కావచ్చు. సో ఈ రెండు కొట్టుకునేటువంటి సందర్భంలో హిందూ ఓటు బ్యాంక్ ఎటు పోబోతోంది అంటే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి బీజేపీకి సంబంధించి ఆ రాష్ట్ర అధ్యక్షుడు పాపం చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా అది వర్కౌట్ కావట్లేదు. అందుకే ఇప్పుడు ఒక ట్రిగ్గర్ పాయింట్గా ఉన్నటువంటి లడ్డూ వ్యవహారంతో సనాతన ధర్మాన్ని దక్షిణాదిన విస్తరింపచేయాలి అనేటటువంటి ఉద్దేశం ఒక పక్క, ఎవరైతే సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరూ కూడా చంపచెట్టుగా మారాలనేటువంటి ఉద్దేశం మరోపక్క, మొత్తానికి భారతదేశంలో సనాతన ధర్మ సంస్థాపన జరగాలి అనేటటువంటి ఆలోచనతో వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో వారాహి సభ పెట్టారు. ఈ వారాహి సభలో అనేక రకాలైనటువంటి ఆయన వ్యాఖ్యలు చేశారు. ఎస్పెషల్లీ ఈ
ఉదయనిధి స్టాలిన్కి సంబంధించి కూడా వ్యాఖ్యలు చేశాడు. అయితే ఒక్కసారిగా ఆయన వ్యాఖ్యలు చేయడంతో వాళ్ళంతా కూడా ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ ఏంటి అంటే తమిళనాడులో ఉన్నటువంటి ఆ స్పేస్ ఏదైతే ఉందో, హిందూ స్పేస్డ్ పొలిటికల్ స్పేస్ ఏదైతే ఉందో దాన్ని పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు అనేది ఇక్కడ మనకు సుస్పష్టంగా తెలుస్తుంది. సో పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే తమిళంలో మాట్లాడుతూ తమిళనాడు రాజకీయాలు టార్గెట్ చేశారో ఒక్కసారిగా డిఎంకేలో అయితే ఖచ్చితంగా వణుకు మొదలైంది. ఇక్కడ మరొక విషయం ఏంటి అంటే వీళ్ళు ఎవరైతే డిఎంకేకి సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి ది గ్రేట్ ఆయన మంచి నటులు ప్రకాష్ రాజ్ గారు, విలక్షణ నటుడు ఆయన. సో ఆయన వాళ్ళకి సపోర్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ మీద ట్వీట్లతోటి జస్ట్ ఆస్కింగ్ అని చెప్పేసి ఆయన కొన్ని ట్వీట్లు చేస్తున్నాడు, మనం చూసాం. సో వీళ్ళంతా కూడా ఏకతాటిపైకి వచ్చి పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, రకరకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు. కానీ ఎవరు ఏమి చేసినా సరే పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయంతో దక్షిణాదిలో సనాతన ధర్మ సంస్థాపన పేరుతోటి జరగబోయేటటువంటి ఒక పొలిటికల్ సునామీని 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా ద్రవిడ పార్టీ అయినటువంటి డిఎంకే చవి చూడబోతోంది. ఆ భయంతోనే ఇప్పుడు డిఎంకేలో వణుకు మొదలైంది. సో జస్ట్ వెయిట్ అండ్ సీ అని చెప్పేసి ఆయన మాట్లాడుండొచ్చు. ఆయన తాత అయినటువంటి కరుణానిధి వల్ల కాలేదు, తర్వాత ఆయన తండ్రి స్టాలిన్, ఈరోజు ఉప ముఖ్యమంత్రి పదవి అనేది లక్కిడిప్లో వచ్చేసింది ఉదయనిధి స్టాలిన్కి. ఎందుకంటే తాత ముఖ్యమంత్రి, తండ్రి ముఖ్యమంత్రి, స్టాలిన్ ఉప ముఖ్యమంత్రి, ఉదయనిధి స్టాలిన్ ఉప ముఖ్యమంత్రి. కానీ పవన్ కళ్యాణ్ తాత సీఎం కాదు, తండ్రి సీఎం కాదు. కానీ 10 ఏళ్ల పాటు స్ట్రగుల్ చేసి పార్టీని పెట్టి చాలా ఇబ్బందులు పడి ఆయన చాలా రకాలుగా అవస్థలు పడి ఈరోజు ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. మరోపక్క ఈ 10 ఏళ్లలో స్ట్రగుల్స్ని ఫేస్ చేసి రాష్ట్రంలో, దేశంలో ఇప్పటి వరకు రానటువంటి, ఏ పార్టీకి రానటువంటి 100% స్ట్రైక్ రేట్ ఆయన సొంతం చేసుకొని ఈరోజు రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తి. సో ఇప్పుడు నేను ముగ్గురికి 3 ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. ఒకటి ఉదయనిధి స్టాలిన్కి, రెండవది ది గ్రేట్ నటులైనటువంటి విలక్షణ నటులైనటువంటి ప్రకాష్ రాజ్ గారికి, మూడవది పవన్ కళ్యాణ్ గారికి. సో ముందుగా ఉదయనిధి స్టాలిన్ గారు, పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని కానీ మీ సిద్ధాంతాలను కానీ ఎక్కడ ఆయన తప్పు పట్టలేదు. మీ సిద్ధాంతాలను గౌరవిస్తేనే మా సిద్ధాంతాలను కూడా గౌరవించండి అని చెప్పారు. సో కాబట్టి దానికి మీరు సమాధానం చెప్పండి. అంతేగాని పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసేసి పవన్ కళ్యాణ్ మీకు ఉంది కదా అని చెప్పి సోషల్ మీడియాలో ఆయన్ని రోస్ట్ చేస్తే పరిస్థితి చాలా భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే తమిళనాడులో చాలా గుళ్ళు ఉన్నాయి, హిందూ సాంప్రదాయాలను కూడా అక్కడ వెల్లివిరుస్తూ ఉంటాయి. మరి అక్కడ ఉన్నటువంటి హిందువుల కోపాగ్నికి మీరు బలయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సో రాజకీయాల్లో ఖచ్చితంగా మన దేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం కాబట్టి ఇక్కడ మీరు సనాతన ధర్మ ఒక వైరస్, దీన్ని నేను పూర్తి చేస్తాను, లేకపోతే దీన్ని నేను ఊట్ చేస్తాను అనేటటువంటి డైలాగులు మాని పవన్ కళ్యాణ్ గారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పండి. సనాతన ధర్మం మేము కూడా గౌరవిస్తాం, మా సాంప్రదాయాన్ని కూడా మీరు గౌరవించండి అని చెప్తే ఖచ్చితంగా అందరూ హర్షిస్తారే తప్ప ఈ విధమైనటువంటి పోకలకు వెళ్ళొద్దు. దీనికి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఇక ప్రకాష్ రాజ్ గారు, తమరు గత కొద్ది రోజులుగా ట్విట్టర్లో అనేక ట్వీట్లు చేస్తున్నారు. మీరు చేస్తున్నటువంటి ట్వీట్లు చూస్తుంటే నాకు నవ్వు వస్తుంది. ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి ట్వీట్లన్నీ కూడా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ జస్ట్ ఆస్కింగ్ పేరుతో మీరు అడుగుతున్నారు. ఎస్, ఖచ్చితంగా మీరు అడిగేటటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా నిజంగా ఆన్సర్ చెప్పాలి. కాకపోతే నేను అడిగే ప్రశ్న కూడా మీరు చూస్తే ఒకవేళ ఈ వీడియో ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేయండి. ఏంటంటే ప్రకాష్ రాజ్ గారు, మీరు చాలా సినిమాలు తీశారు, సినిమాల్లో సనాతన ధర్మం గురించి మాట్లాడారు. చాలా సినిమాల్లో స్వామీజీగా కాషాయం ధరించి నెత్తిన కొప్పు పెట్టి నుదుటిన నామాలు పెట్టుకొని చాలా బాగా యాక్ట్ చేశారు. మీ సినిమాలన్నీ చూసి నిజమే అనుకొని మేము సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ ముందుకెళ్ళాం. కానీ ఈరోజు ఏమో మీరు ట్విట్టర్లో ఏం చెప్తున్నారు? పవన్ కళ్యాణ్ రాంగు, సనాతన ధర్మం రాంగ్ అంటున్నారు. మరి మేము ట్విట్టర్ని ఫాలో అవ్వాలా, సినిమాని ఫాలో అవ్వాలా? మీరు ఏది నిజం? ట్విట్టర్లో ఉన్నటువంటి ప్రకాష్ రాజ్ నిజమా, సినిమాల్లో ఉన్నటువంటి ప్రకాష్ రాజ్ నిజమా, మా కళ్ళ ముందు కనిపించే ప్రకాష్ రాజ్ నిజమా? దీనికి ఆన్సర్ చేయండి. ఇక పవన్ కళ్యాణ్ గారు, మీకు ఒక క్వశ్చన్ ఉందండి. ఏంటంటే మీరు ఒకప్పుడు 10 ఏళ్ల క్రితం పార్టీ పెట్టినటువంటి సందర్భంలో చేగువీరాలాగా ఒక డ్రెస్ వేసుకొని చేగువీరాకు సంబంధించిన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఎస్పెషల్లీ యువతలో ఆ సిద్ధాంతాన్ని నింపేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ రోజు ప్రశ్నించారు. కానీ ఈరోజు సనాతన ధర్మం అని చెప్పేసి మీరు ప్రక్షాళన చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పాపం ఈ రెండింటికి తేడా తెలియక చాలామంది జుట్టు పీక్కుంటున్నారు. పవన్ కళ్యాణ్ వచ్చినటువంటి 10 ఏళ్ల మార్పు వచ్చేసి ఎందుకు మారారో కనీసం వాళ్ళకి సమాధానం చెప్పండి. లేకపోతే చాలామందికి కనీసం నిద్రపట్టేటటువంటి పరిస్థితి కూడా కనిపించట్లేదు. చాలామంది కుహానా మేధావులంతా కూడా మిమ్మల్ని విమర్శిస్తున్నారు. మీరే ఆన్సర్ చేయాలి. సో ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్. సైనింగ్ ఆఫ్.